అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ. ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతో కొంత చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆర్యవైశ్యులకు కూడా ఒక శాఖ ఇచ్చేవాళ్ళు. అటువంటిది గత ప్రభుత్వం ఏది కూడా వాళ్ళు గుర్తింపలేదు, ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. గతంలో మా దగ్గర ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్యవైశ్యులకు స్థానం కల్పించి వారికి గుర్తింపించి వారికి ఒక పోర్ట్ఫోలియోలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. వారిని కూడా గౌరవ స్థానంలో చూస్తున్నామంటే కూటమి ప్రభుత్వం అన్ని కులాలకు అన్ని మతాల వారిని కూడా ఈరోజు మంత్రివర్గంలో చేసుకుంటూ ఇక్కడ సోదరుడు భరత్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మంత్రి పదవి. రాబోయే కాలంలో కూడా ఇలాంటివి కూడా ఇంకా మంచి కార్యక్రమాలు మనం ఏదైనా ఉంటే ఆర్యవైశ్య సోదరులు చేయండి. మీ దగ్గర కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవారిని ఆదుకోండి. సమాజం కోసం పని చేద్దాం. మనం అందరం చేతనైనటువంటిది అందరము చేయాలని ఏదో ఇవ్వాలని కాదని నేను అడుగుతా ఉన్నది. సమాజం కోసం మనం కూడా ఆయనంత త్యాగం చేస్తే మన చిన్నది చేతనైనటువంటి సమాజానికి చేసి వారి యొక్క చేసినటువంటి కార్యక్రమాన్ని నిత్యం తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి సోదరులకు, పట్టణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.